హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో తెలంగాణ న్యూ రేషన్ కార్డు గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో ఎవరైతే ఈ న్యూ రేషన్ కార్డు గురించి అయితే వెయిట్ చేస్తున్నారో గవర్నమెంట్ అయితే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో 1,00,000 మందికి అయితే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాంట్లో పార్ట్ అండ్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి వీరు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మీరు ఎవరైతే డిలీట్ చేసి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫస్ట్ ప్రాధాన్యత అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవరైతే కొత్త పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే 9 లక్షల మంది అయితే పెండింగ్లో ఉన్నారు కదా, సో వాళ్ళకైతే వేరే ఉంటుంది కదా, లిస్ట్ 2లో వేయడం అని జరిగింది. లిస్ట్ 2 అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ఇయర్ అయితే 1,00,000 మందికి ఇచ్చారు కదా, సో నెక్స్ట్ ఇయర్ 3 లక్షల మందికి ఇస్తారని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. సో ఎవరైతే దీని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అని జరిగింది. సో ఫస్ట్ అయితే మనకి రేషన్ కార్డ్ అనేది కొత్తగా అనేది వాళ్ళైతే ఇవ్వడం అని జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మీకైతే ఇప్పుడు పాత రేషన్ కార్డు ఉంది కదా, సో దాంట్లో అయితే మీ పేరు అనేది యాడ్ చేయడం అని జరుగుతుంది. సో ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే మీకు ప్రింట్ కార్డ్ అంటే QR కోడ్ టైప్లో అయితే రేషన్ కార్డ్ అయితే మీకైతే ఇస్తారని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఈ QR కోడ్ అనేది ప్రింట్ అవుతుందంట. సో చాలామంది అయితే తెలంగాణలో చాలామంది ఉన్నారు కదా, సో అంతమందికి ప్రింట్ కావడం అనేది కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి ఎవరైతే ఈ అప్లై చేశారో అండ్ ఎవరైతే వీరైతే అప్రూవ్ అయ్యారో వాళ్ళకి మాత్రం ఇప్పుడు అనేది ఎవరైతే డిలీట్ చేశారు కదా ఆ నేమ్ అనేది కట్ అయ్యి మీ ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళకి అనేది యాడ్ కావడం జరుగుతుంది. సో జస్ట్ మీ పేరు అనేది చూపించడం అని జరుగుతుంది. సో మీకు రేషన్ కార్డ్ అనేది ఇంకో కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి మీరు ఈ పేరు చూపించి అయితే మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ 200 యూనిట్ కరెంట్ అది ఉంది కదా స్కీమ్ అనేది, అది తీసుకోవచ్చు. అండ్ 500K గ్యాస్ ఉంది కదా, సో అలాంటి స్కీమ్స్ అనేది మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో అది ఎలా అప్లై చేయాలో నా కింద వీడియోలో గిట్ట ఒక వీడియో ఉంది, సో చేసుకోండి. అలా ఒకవేళ మీకు అర్థం కాకపోతే కొన్ని రోజుల తర్వాత అయితే ఎవరైతే చాలామందికి 1,00,000 మందికి ఇవ్వడం అని జరుగుతుంది కదా, సో అప్పుడైతే నేను చెప్తాను మళ్ళీ ఎలా అప్లై చేసుకోవాలో. ఈ 200 యూనిట్స్ కరెంట్కి అండ్ ఈ 500 గ్యాస్కి అయితే నేను ఎలా అప్లై చేసుకోవాలో నేనైతే మళ్ళీ వీడియో చేయడం అని జరుగుతుంది. సో ఎవరైతే ఇప్పుడైతే ప్రజెంట్ అప్లై చేసుకున్నారో అండ్ ఎవరికైతే అప్రూవల్ అని చూపిస్తుందో వాళ్ళకు వచ్చినట్టే, ఎవరికైతే రిజెక్ట్ లేదా పెండింగ్ అని చూపిస్తుందంటే వాళ్ళకి మాత్రం ఇంకా ఒక సంవత్సరం అయితే ఆగాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ అనేది పెండింగ్ కొద్దిగా ఎర్రర్ కాబట్టి, అంటే ఇంతకుముందు మీరు 10 సంవత్సరాల నుంచి అప్లై చేస్తున్నారు కాబట్టి మీ డేటా అనేది దాంట్లో ఉంది. సో దానివల్ల అయితే మీ అప్లై కాలేకపోవచ్చు. సో ఎర్రర్ అనే ప్రాబ్లం అని రావచ్చు. సో దానివల్ల అయితే గవర్నమెంట్ అయితే ఇంకా వెరిఫై చేస్తుంది ఎలా చేయాలో అని. సో దాని తర్వాత అయితే ఇప్పుడైతే ఫ్రెష్ అయితే ఎవరు అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే రావడం జరుగుతుంది. సో 10 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద అప్లై ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి అనేది పెండింగ్ అని చూపిస్తుంది చాలామందికి. అండ్ కొంతమందికి అయితే MRO పెండింగ్ అని చూపిస్తుంది. సో దానివల్ల అయితే మీకు కొద్దిగా అయితే మీ రిజెక్ట్ కావడం అని జరుగుతుంది. సో ఒకవేళ రిజెక్ట్ అయితే మంచిగానే మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోవచ్చు. ఈ పెండింగ్ అని చూపిస్తేనే కొద్దిగా టైం తీసుకుంటుంది, వాళ్ళైతే వెరిఫై చేసి మళ్ళీ మీకైతే అప్రూవ్ చేయడం అని జరుగుతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.